హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న జరిగినటువంటి మ్యాచ్ స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ మధ్య మ్యాచ్లో మొత్తానికి రివెంజ్ అయితే తీర్చుకుంది స్కాట్లాండ్ అని చెప్పుకోవచ్చు. 73 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో మరి ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనం అనుకున్నట్టే నిన్న కూడా నేను చెప్పాను, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడబోతున్నాయి అని. ఇప్పుడు అది అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో ఫోన్ కాల్ మాట్లాడి మొత్తం అన్ని చర్చలు జరిపి ఉండడం వల్ల పాకిస్తాన్ గవర్నమెంట్ మొత్తానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. సో 15th రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మాత్రం చూడడం పక్కా. అండ్ వన్ మోర్ అప్డేట్, హర్షిత్ రాణా ఇంజరీ కన్సర్న్ నుంచి కోలుకున్నాడు. ఏంటంటే తన నీకి ట్రీట్మెంట్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయినట్టు కూడా తను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వ్యక్తపరచడం అయితే జరిగింది. తను ఇప్పుడైతే ప్రాక్టీస్ వైపు అడుగులు వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్, రేపు అఫీషియల్గా ఒక కన్ఫర్మేషన్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. అది దేని గురించి అంటే, ఐపీఎల్ మ్యాచెస్ పోటీలు నిర్వహించాలా లేదా చిన్నస్వామి స్టేడియంలో అనేది తుది నిర్ణయం అయితే తేలబోతుంది. రేపు సీఎంతో చర్చలు జరపబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం. కేసీఏ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ ప్రసాద్, తనైతే బీమా వ్యక్తం చేశాడు మంచి న్యూస్తో వస్తామని. సో మరి చూద్దాం. ఆల్రెడీ హోమ్ మినిస్టర్తో వాళ్ళు డిస్కషన్ చేసిన తర్వాత ఇప్పుడు చీఫ్ మినిస్టర్తో డిస్కషన్ చేసి తుది నిర్ణయాన్ని వాళ్ళు వెల్లడిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇటలీ. సో స్కాట్లాండ్కి గుడ్ టాస్ టు లూజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన స్టార్ట్ ఇలాంటి స్టార్ట్ కాదు. జార్జి మున్సే అదేవిధంగా మైకేల్ జోన్స్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 50 కూడా ఫ్యూ బాల్స్లోనే వచ్చింది. తర్వాత నుంచి ఎక్కడ కూడా తగ్గకుండా షాట్స్కి ట్రై చేస్తూ రన్ రేట్ని చెక్లో పెట్టుకుంటూ ఏ రన్ రేట్తో అయితే వెళ్తే 200 వస్తుందో అదే రన్ రేట్తో వెళ్ళడం, ప్లాన్ సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ కెప్టెన్ ఇంజురీ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క వైస్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో తను మాత్రమే లీడ్ చేయాల్సి వచ్చింది. సో 126 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. ఫ్లయింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. అయితే జార్జి మున్సే 84 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన మరుక్షణమే బ్రెండన్ మెక్ముల్లన్ రావటం, బ్రెండన్ మెక్ముల్లన్తో కలిసి కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పటం. కానీ ఆ వరుస క్రమంలోనే మైకేల్ జోన్స్ కూడా 37 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ లాస్ట్ మ్యాచ్లో మంచి హాఫ్ సెంచరీతో కథం తొక్కిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ నిన్నటి మ్యాచ్లో మాత్రం తేలిపోయాడని చెప్పుకోవచ్చు. జస్ట్ 15 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. తర్వాత బ్రూసీ కూడా 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. కానీ లాస్ట్లో మంచి పార్ట్నర్షిప్ రావడం జరిగింది కాబట్టి 207 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది స్కాట్లాండ్.
జస్ట్ లాస్ ఆఫ్ 4 వికెట్స్ మాత్రమే. వికెట్స్ కనుక చూస్తే స్మత్స్కి, స్టూవర్ట్కి, అలీకి, అదేవిధంగా డ్రాకాకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది. 7 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఇటలీకి ఓకే అన్నట్టుగా స్టార్ట్ అయితే వచ్చింది. అంటే స్టార్టింగ్లో వికెట్ అయితే త్వరగానే కోల్పోయింది, కానీ జస్టిన్ మస్కా త్వరగానే పెవిలియన్కి వెళ్ళిపోయినప్పటికీ యాంథోనీ అదేవిధంగా జెజెస్ కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ ఆ వచ్చిన స్టార్ట్ని యూజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ. ఫస్ట్ యాంథోనీ కంటే ముందు జెజెస్ 22 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. తర్వాత యాంథోనీ కూడా అవుట్ అయ్యాడు. ఇద్దరు బ్రదర్స్ హ్యారీ మెంటిన్ అదేవిధంగా బెంజమిన్ మెంటిన్ ఇద్దరు కలిసి 5th వికెట్కి క్లోజ్ టు 79 రన్స్ అయితే పార్ట్నర్షిప్ తెచ్చారు. ఈ పార్ట్నర్షిప్ కొంచెం నెట్ రన్ రేట్ తగ్గించుకోవడానికి విజయ అంతరాయాన్ని తగ్గించుకోవడానికనే చెప్పుకోవచ్చు. ఓటమి అంతరాయాన్ని తగ్గించడానికని చెప్పుకోవచ్చు. సో అయితే వీళ్ళిద్దరు ఉన్నంతసేపు ఇటలీ మళ్ళీ ఏమైనా స్కాట్లాండ్కి చెక్ పెడుతుందా అన్నట్టుగా సాగింది వీళ్ళ యొక్క ఇన్నింగ్స్. కానీ ఎప్పుడైతే హ్యారీ మెంటిన్ అవుట్ అయ్యాడో వాళ్ళ బ్రదర్ అన్న ఎవరైతే ఉన్నారో బెంజమిన్ మెంటిన్ తను మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళిపోయినప్పటికీ తను మాత్రం 52 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అవుట్ అయిన మరీ కొద్ది క్షణాల్లోనే వికెట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో క్విక్గా కోల్పోవడం జరిగింది. వాళ్ళ కెప్టెన్ ఇంజరీ అవ్వడం వల్ల 9 వికెట్స్తోనే వాళ్ళు ఆడాల్సి వచ్చింది. కాబట్టి 134 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది ఇటలీ. తత్ఫలితంగా నిన్న మైకెల్ లీస్క్ అదేవిధంగా జార్జి మున్సే ఇద్దరు చెలరేగిపోయారని చెప్పుకోవచ్చు. మైకెల్ లీస్క్ బౌలింగ్లో చెలరేగితే జార్జి మున్సే విత్ ద బ్యాట్ విత్ ద ఫీల్డ్ చెలరేగాడని చెప్పుకోవచ్చు. తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా రావడం జరిగింది జార్జి మున్సేకి. 4 క్యాచెస్ తీసుకున్నాడు. 4 క్యాచెస్. మైకెల్ లీస్కి 4 వికెట్లు, మార్క్వాకి 2 వికెట్లు, అదేవిధంగా కర్రీకి 1, డేవిడ్సన్కి 1, వీళ్ళకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఎక్స్ట్రాస్ 3. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.